ఆడియో లేకుండా మీరు ఆడియోతో ఆడియో లేకుండా సెన్సస్ ప్రాసెస్ ఇన్యూమరేషన్ నడుస్తున్నాయి. ఈ ప్రాసెస్ ఇప్పుడు చివరి దిశలో ఉంది. సో ఆ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో కూడా ఆల్మోస్ట్ చివరిలోకి వచ్చేసాము. ఈరోజు దానికి సంబంధించిన ఏ ప్రాంతంలో ఇప్పుడు 2011 సెన్సస్ కంటే కొంత తక్కువ ఉంది, లేకపోతే మన ఎస్టిమేటెడ్ పాపులేషన్ కంటే అక్కడ వరకు చేయలేకపోయాము. ఆ జిల్లా స్థాయి ఆ ఫీల్డ్ స్థాయికి వచ్చి దీన్ని చెక్ చేయడం జరుగుతున్నాయి. కొన్ని చోట్ల బాగా చేస్తున్నారు, ఆల్రెడీ ఎస్టిమేటెడ్ పాపులేషన్ వరకు వచ్చేసాము. కొన్ని చోట్ల ప్రోగ్రెస్ సరిగా లేనప్పుడు ఆ మండలానికి ఆ పర్టికులర్ బ్లాక్స్కి రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యమైన అంశాలంటే చాలా వేకెంట్ హౌసెస్ అండ్ లాక్డ్ హౌసెస్ ఉన్నాయి. అట్లాంటి హౌసెస్ని మళ్ళీ ఒకసారి డబల్ చెక్ చేసుకొని అక్కడే ఒకసారి రివ్యూ చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలా చోట్ల ఏమనవచ్చు అంటే మనిషి ఏదో మేబీ ఈవినింగ్కి పనికి వెళ్తున్నారు, సో ఆ టైంలో పొద్దున అక్కడ వెళ్ళాలి, లేకపోతే సాయంత్రం వెళ్ళాలి, అలా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాము. సో ఈ లాస్ట్ 3-4 డేస్ ఇప్పుడు మాకు ఉన్నాయి. ఈ 3-4 డేస్ అందరూ మన జనాభా కవర్ అయినట్టుగా ఈ ప్రాసెస్ మనం చెప్తున్నాము. దీనికి కూడా ఈరోజు ఆర్డీఓ గారితో, తర్వాత తహసీల్దార్తో, ఇక్కడ ఉన్న ఏఎస్ఓతో మాట్లాడడం జరిగింది. దీంతోపాటు రాబోయే 5th నుంచి మనం SIR కూడా ఎలక్షన్ రిలేటెడ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది, అది కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఈ రోజుకి మనం పాత 2002లో ఎలక్టోరల్ రోల్ ఏముంది, దీంతో మనం సింకింగ్ జరుగుతున్నాయి. అది కూడా కొన్ని చోట్ల స్లో ఉంటే ఈ రోజు నుంచి కొంచెం డ్రై పెట్టడం జరుగుతున్నాయి. వచ్చిన 5th నుంచి మన 5th to 14th వరకు 10 days మనం ప్లానింగ్ చేస్తాము. ఒక ఫామ్ ఉంది, ఇన్యూమరేషన్ ఫామ్. అంటే ఆల్రెడీ 2002లో ఎవరెవరు రోల్లో ఉన్నారు ఆ రోల్ని ప్రింట్ చేసుకొని ప్రతి బిఎల్ఓకి ఇవ్వడం జరుగుతుంది. వచ్చిన 15th జూన్ నుంచి 14th జూలై వరకు ప్రతి ఇంటికి వెళ్ళి ఈ బిఎల్ఓస్ ఆ ఫామ్ అక్కడే ఉన్న కన్సర్న్ ఓటర్కి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఆ ఓటర్ అక్కడే దొరికిపోతే అతను షిఫ్ట్ అయ్యారా, చనిపోయారా, లేకపోతే ఏమైనా వేరే కారణం ఉన్నాయా, మైగ్రేట్ అయ్యారా, అది రాసుకొని బిఎల్ఓ తిరిగి ఏఈఆర్ఓకి ఇవ్వాల్సింది వస్తుంది. ఈఆర్ఓకి ఇచ్చేసి మాకు ఒక వెబ్సైట్ ఉంటుంది, అక్కడే దీని మీద అప్లోడ్ చేయాలి. ఒక 1 month అంటే 15th జూలైకి ఈ ప్రాసెస్ అయిన తర్వాత ఒక 1 month క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్కి ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ ఒకవేళ అంటే లోకల్ బిఎల్ఓ ఏదో తప్పు చేశారు, లేకపోతే మిస్ చేశారు, లేకపోతే ఈ మనిషి బయట ఉన్నారు, ఏదో కారణం వల్ల ఇక్కడ రాలేకపోయారు, వాళ్ళకి ఒక మంత్ టైం ఉంటుంది. ఆ మంత్ టైంలో వాళ్ళు వచ్చి వాళ్ళ గ్రీవెన్సెస్ రేస్ చేసుకోవచ్చు. ఒక మంత్ టైం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫైనల్గా మనం ఒక డ్రాఫ్ట్ పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఫైనల్గా 22 సెప్టెంబర్ 2026 ఈ SIR ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసుకొని దీనికి సంబంధించిన ఫైనల్ లిస్ట్ డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఈ 2 ఎక్సర్సైజెస్ ఒకవైపు సెన్సస్ చివరి దిశలో వచ్చేసింది, నెక్స్ట్ SIR ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. ఈ 2 సంబంధించిన ఇప్పుడు ఫస్ట్ నెల్లూరు రూరల్ మున్సిపల్ కార్పొరేషన్, ఇప్పుడు పొదలకూరు ఇంకొక ప్రాంతంకి వెళ్ళడం జరుగుతున్నాయి. అక్కడ వెళ్ళి ఫీల్డ్ స్థాయిలో పని ఎలా జరుగుతున్నాయి దీనికి ఇన్స్ట్రక్షన్ చేయడం కోసం ఈరోజు రావడం జరిగింది.